ఈరోజు రాయలసీమకు నామకరణం చేయని దినోత్సవం. ఆనాడు నిజాం పరిపాలనలో రాయలసీమ అనేది ఒక వెనుకబడిన ప్రాంతంగా గుర్తించేవారు. అభివృద్ధి లేని ప్రాంతంగా, పనికిరాని ప్రాంతంగా నిజాం కాలంలో గుర్తించేవారు. అలాంటి రాయలసీమను 1908 నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆ రోజు చిలుకూరి నారాయణ గారు రాయలసీమ అని పేరు పెట్టాలని ప్రతిపాదన తెచ్చారు. ఎందుకంటే రాయలసీమ అని పేరు పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, ఈ రాయలసీమను రాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు రాయలు పరిపాలన కాలం కాబట్టి అప్పటి కాలంలో రాయలసీమ అంటే రత్నసీమ ఉండేది అనే విధంగా రాయలసీమ పేరు నామకరణం చేశారు. కానీ ఈరోజు రాయలసీమ రాయలసీమగా తయారవుతుంది. ఇక్కడ చూస్తుంటే మన రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి పదవిని అందించాలంతా రాయలసీమ వల్లే. కానీ రాయలసీమ అభివృద్ధి చేపట్టడం లేదు. ప్రజలు కూడా ఈ విషయంపై బలం ఇప్పాలి. ప్రజలు కూడా మార్పు రావాలి. ప్రజలు కూడా ఈ యొక్క రాయలసీమపై జరుగుతున్న అన్యాయాలకు అందరూ రాయలసీమ సాగుంటి సాధన సమితి బుద్ధ సమయ గారికి అందరము మనం తోడ్పాటు కావాలి. ఎందుకంటే గత 15 సంవత్సరాలు చూస్తున్నాము, ఇక్కడ బ్యాంకు దగ్గర కొన్ని పక్కనే పొలాలు నీళ్ళు పాలన లేదు, చిన్న చిన్న పనులు ఉండేవి. అలాంటి వాటికి కూడా మనం చేసుకుని దూరదర్శకులు ఉన్నాము. ఇప్పటికైనా మన రాయలసీమ అందరూ మనం ఐక్యమై మన సమస్యల కోసం అన్ని ప్రజా సంఘాలు కావచ్చు, అందరూ ఐక్యమై రాయలసీమ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఈరోజు రాయలసీమ నామకరణ దినోత్సవ శుభాకాంక్షలు రాయలసీమ ప్రజలందరికీ. అలాగే మనమందరం ఐక్యంగా ముందుకు సాగి మన హక్కుల్ని మనము తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై కిసాన్, జై జవాన్.